అత్తయ్య, మీరు వెళ్ళి నిద్రపోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. తరుణ్ణి రానివమ్మా, వాడితో మాట్లాడి పడుకుంటాను. ఈ లోపు నాన్న లేస్తే చాలా పెద్ద గొడవవుతుంది. ఏయ్, నీ గోల వల్లే లేచొచ్చేలా ఉన్నారు. తరుణ్, మీరింకా నిద్రపోలేదా? అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది. మేం అమ్మ కోసం నిద్ర ఆపుకుని మరీ వెయిట్ చేస్తున్నామన్నయ్య. దాని మాటలకేం గాని ఫ్యాక్టరీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? వర్కర్స్ చాలా కోపంగా ఉన్నారు. మేఘన సారీ చెప్తే కానీ ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదని చాలా సీరియస్గా చెప్పారు. అంటే వాళ్ళు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా? వర్కర్స్ వల్ల ఏదైనా థ్రెట్ ఉంటుందా? లేదమ్మా, యూనియన్ లీడర్ మనకి తెలిసిన వాడే కాబట్టి రిక్వెస్ట్ చేశాను. మీ మీద గౌరవంతో ఓకే చెప్పాడు. వాళ్ళిద్దరినీ సేఫ్గా ఇంటి దగ్గర దింపొచ్చాను. ఇప్పుడు ఓకేనా అత్తయ్య? ఎప్పటి నుండో ఇదే చెప్తుంటే నా మాట వినకుండా నిద్రపోకుండా అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా నిద్రపోతావా? ఏమండి, మీరు నిద్రపోలేదా? నీది కొడుకు మీద ప్రేమ అయితే నాది కోపం. రెండో నిద్రని దూరం చేసే కారణాలే. మీ అమ్మకి పెద్ద కొడుకు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో చెప్పావో తరుణ్? వాడి మీద ప్రేమతో కాలు చేయి ఆడటం లేదు మీ అమ్మకి. వాడికి మైండే పనిచేయడం లేదు. చేతగాని దద్దమల్లా ఉన్నాడు. ఆ మాటలు, బిహేవియర్, మేఘన ఏం మాట్లాడినా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం నిజంగా నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. విన్నావా? ఇదే మాటలు నేను చెప్తే కఠినంగా మాట్లాడద్దు అన్నావు. చూసి వచ్చినవాడు చెప్తుంటే మాత్రం మౌనంగా ఉన్నావేంటి? ఇంకా దారుణం ఏంటంటే, ఇంత జరిగినా కూడా మేఘనకి కొంచెం కూడా పొగరు తగ్గలేదు. తప్పు తన వైపు ఉందని కనీసం ఒప్పుకోవడం లేదు. ఆవిడిగారు నోటుకొచ్చినట్టు వాగుతుంటే మన సార్ మాత్రం కళ్ళప్పగించి చూస్తున్నాడే తప్ప నోరు మాత్రం తెరవడం లేదు. వాడి చేతగాని తన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాడి గురించి వదిలేసాయి. ఆ యూనియన్ లీడర్స్ ఏమంటున్నారు? మేఘన సారీ చెప్పేంత వరకు వాళ్ళు అస్సలు తగ్గరు నాన్న. ఇందులో డౌటే లేదు. మీ వైపు న్యాయం ఉంది, నేను మీకే సపోర్ట్ చేస్తానని చెప్పాను. అయ్యో, అలా ఎందుకన్నారు? ఈ విషయం మేఘనక్కకి తెలిస్తే దీన్ని కూడా పెద్ద గొడవ చేస్తుంది. వర్కర్స్ అంటే తిరిగి రియాక్ట్ అవ్వరు కాబట్టి గొడవ పెట్టుకుంది. నాతో అదంతా కుదరదని తనకి బాగా తెలుసు. అందరికీ అన్నీ తెలుసు తరుణ్. మంచి చెడులు తిరిగింది ఇద్దరికి. మోసపోయినా సరే మమకారం పెంచుకుంటున్న తల్లికి, అమ్మా నాన్నల కన్నా పెళ్ళామే ఎక్కువ అనుకున్న కొడుక్కి, అక్కడున్న వాడికి చెప్పడం అనవసరం. మనతో ఉన్న మీ అమ్మకి చెప్పినా ప్రయోజనం లేదు. ఎక్కడికి?
సంజయ్ని ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివరా? వాడి కొంట్లో బాలేదని తెలిసింది, చూద్దామని. డాక్టర్ వచ్చారు, చూశారు, వెళ్తున్నారు. ఇంకా మీరేం చూస్తారు? ఇప్పుడు సంజయ్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? బీపీ కంట్రోల్ అవడం లేదు. ఏదో విషయం గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. మరి ఇంట్లోనే ఎందుకు ఉంచారు? హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించొచ్చు కదా. బీపీ కంట్రోల్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చాను మేడం. ఇంకా సేపు చూసి అప్పటికీ కండిషన్ కంట్రోల్ కాకపోతే హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాను. మేఘన, ఒకసారి సంజయ్ని చూడొచ్చా? ఎందుకు? పిల్లలకి ఆస్తుల్నే కాదు, టెన్షన్ పడి కళ్ళు తిరిగే రోగాన్ని కూడా ఇచ్చినట్టున్నారు. మావయ్య గారికి జరిగినట్టే సంజయ్కి కూడా స్టంట్స్ వేస్తారేమో. మావయ్య గారికి వచ్చింది హార్ట్ స్ట్రోక్, బావగారికి వచ్చింది బీపీ ఫ్లక్చుయేషన్. రెండింటికి తేడా లేదా? బీపీలో తేడా రావడం అంటే గుండె జబ్బులకి వేకప్ కాలుషా. ఉదయం నుండి అలా స్పృహ లేకుండా పడున్నాడు. సంజయ్ గుండెకి ఏమైనా అయ్యిందేమో భయంగా ఉంది. ఎందుకు మేఘన అలాంటి అపశకున మాటలంటావు? అప్పసకునం నా మాటల్లోనే ఉంది, కానీ జరగాల్సిన కీడంతా బయటే జరుగుతుంది. అందరూ నేనేదో యూనియన్ లీడర్ని కొట్టానని బ్లేమ్ చేస్తున్నారే తప్ప వాళ్ళు మా క్యాబిన్లో ఏం మాట్లాడారో ఎవ్వరికీ తెలీదు. ఏం జరిగిందో చెప్పాల్సిన మనిషి లోపల స్పృహ లేకుండా పడున్నాడు. నేను చెప్పినా ఎవ్వరూ నమ్మరు. వర్కర్స్ పని చేయకపోవడం వల్ల 25 కోట్ల నష్టం వస్తుందని టెన్షన్ పెట్టుకొని అలా అయిపోయారు. సమస్యల్లో ఉంటే అందరూ సింపతి చూపించేవాళ్లే కానీ సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు కూడా వచ్చింది నా వల్ల ఇదంతా జరిగిందని చెప్పడానికే కదా. అత్తయ్య ఉద్దేశం అదే అయితే నువ్వింతసేపు మాట్లాడుతున్నా ఆవిడ మౌనంగా ఉండేవారా? ఆ మౌనం వెనుక కారణం నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. మీకు అన్యాయం చేసినందుకు నా భర్తకి కరెక్ట్ శిక్ష పడిందని ఖచ్చితంగా అనుకుంటారు. మేఘన, వాడికి శిక్ష పడిందని సంతోషించేదాన్ని అయితే జీవితంలో ఈ గుమ్మం తొక్కనని చెప్పిందాన్ని ఎందుకు వస్తాను? తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది తప్ప ప్రతీకారం ఉండదు. క్రమశిక్షణలో పెట్టాలన్న కోపం ఉంటుంది గాని ప్రమాదం జరగాలి, ప్రాణాల మీదకి రావాలని కోరుకోదు. పైసాకి పనికిరాని ప్రేమ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. సంజయ్ని కాపాడుకునే దారుల కోసం నేను చూస్తూ ఉంటే మీరు ఇంటికొచ్చి నాతో గొడవ పడుతున్నారు. గొడవ మొదలు పెట్టింది నువ్వే అక్క. భార్యగా నువ్వు బావగారి ఆరోగ్యం గురించి ఎంత టెన్షన్ పడుతున్నావో తల్లిగా అత్తయ్య గారు అంతకు మించి బాధపడుతున్నారు. ఈ బాధ టెన్షన్ వల్ల ఏం లాభం ఉండదు. ఫ్యాక్టరీలో వర్క్ స్టార్ట్ అయితే గానీ సంజయ్కి టెన్షన్ తగ్గదు, నాకు ప్రశాంతత ఉండదు. ఇవేవీ సంబంధం లేనట్టు ఇంటికొచ్చి సానుభూతి పలుకులెందుకు? టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సంజయ్ని చూడ్డానికి వెళ్ళినంత మాత్రాన నేను మారిపోయానని కాదు, నన్ను నమ్మి వచ్చిన మీ అందరినీ అవమానించినట్టు కాదు. ఆఫీసులో సమస్య వచ్చినప్పుడు, వాడికి ఒంట్లో బాలేదని తెలిసినప్పుడు నాలో అమ్మ మాత్రమే నన్ను నడిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం? అదే అమ్మగా రేపు ఉదయాన ఆఫీస్కి వెళ్ళి వర్కర్స్తో రాజీ కుదర్చు. నా మనసులో కూడా అదే ఉందండి. అంటే నిజంగానే వెళ్తావా? అవునండి, సంజయ్ కోసం కాకపోయినా మనం స్టార్ట్ చేసిన కంపెనీ కోసం, అందులో ఉద్యోగుల కోసం. నువ్వు అలా వెళ్ళిన మరుక్షణం మన ఇద్దరి మధ్య పెద్ద అగాధానికి కారణమవుతావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకండి ఇలా మొండికేస్తారు? మొండికేస్తుంది, మూర్ఖంగా మాట్లాడుతుంది నువ్వు. ఆ ఇంటికి వెళ్ళటమే పాపం అనుకుంటే తప్పు చేసి సారీ చెప్పని వాడి భార్య కోసం నువ్వు వర్కర్స్తో మాట్లాడతావా? అసలు నీ ఉద్దేశం ఏంటో, నీ పద్ధతులేంటో నాకు అసలు అర్థం కావటం లేదు. మావయ్య, సమస్య వస్తే పరిష్కారం కోసం చూస్తామా లేక సమస్యగానే వదిలేస్తామా?
అది పరిస్థితులని, ఆ సమస్య సృష్టించిన వ్యక్తులను బట్టి ఉంటుందమ్మా. దేన్ని బట్టైనా కారణం ఎవరైనా దాని ప్రభావం మాత్రం మీరు అత్తయ్య గారు మొదలుపెట్టిన కంపెనీ మీదే పడుతుంది కదా మావయ్య. ఇప్పుడు మీరు అత్తయ్యో రియాక్ట్ అవ్వకపోతే కంపెనీ శాశ్వతంగా ఆగిపోతుంది, లేదా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ మీ గురించి అత్తయ్య గురించి వర్కర్స్ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించైనా మీరు కోపాన్ని తగ్గించుకుని నిర్ణయం మార్చుకోండి మావయ్య. బావగారికి ఒంట్లో బాగాలేదు. అత్తయ్య గారు వెళ్లారు, వచ్చేశారు. మీ కోపం చూశారు కాబట్టి మళ్ళీ వెళ్లరు. ఇప్పుడు వర్కర్ స్ట్రైక్ గురించి మాత్రమే ఆలోచించండి. కోపంలో అన్న మాటలు తప్పటం మీ అత్తయ్యకి సులువేమో కానీ గతాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవటం నా వల్ల కాదు. మిమ్మల్ని సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రమోట్ చేయాలని నేను ఆశపడుతూ ఉంటే మీరు మాత్రం ఏం రెస్పాండ్ అవ్వకుండా ఏమీ తెలియనట్టు ఇలా మాట్లాడతారా? నువ్వు ఆల్బమ్ గురించి మాట్లాడుతున్నావా? మరి మీరు దేని గురించి అనుకున్నారు? దేని గురించి అనుకోలేదు. సడన్ గా ఫోన్ చేసి సీరియస్ అవుతుంటే నాకు స్ట్రైక్ అవ్వలేదు. అంటే మీరు నా ప్రపోజల్ గురించి సీరియస్ గా లేరన్నమాట. నా కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం రిస్క్ అనిపిస్తుంది. ఆ రోజు అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా రిస్క్ అంటే ఎలా? ఆల్రెడీ ఊళ్ళో ల్యాండ్ కొనడానికి బయ్యర్స్ రెడీగా ఉన్నారు. యుఎస్ లో ఫ్రెండ్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం స్టార్ట్ చేయడమే ఆలస్యం. చేద్దాం, కానీ సక్సెస్ రిజల్ట్స్ గురించి కూడా ఆలోచించాలి కదా. ప్లీజ్ కిరణ్ గారు, అలా మాట్లాడొద్దు. మనం సిన్సియర్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నన్ను కాకపోయినా నా పిఆర్ఓ స్కిల్స్ ని నమ్మండి. అంటే కెరియర్లో నేను బ్యాడ్ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు నా నుండి పాట వస్తే పాజిటివ్ రెస్పాన్స్ కన్నా నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అందుకే ఆలోచించుకోమంటుంది. నాకు మీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ చెబుతున్నా, ఈ ఆల్బమ్ ఫినిష్ అయిన తర్వాత మన ముగ్గురి లైఫ్లు మారిపోతాయి. అందులో ఏ డౌటు లేదు. మీరు మా ఇంటికి వస్తే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మీకున్న డౌట్లన్నీ ఫోన్లో కన్నా డైరెక్ట్గా అయితే క్లారిటీ బెటర్గా ఇవ్వచ్చని నాకు అనిపిస్తుంది. సరే, నేను ఆలోచించుకొని కాల్ చేసి చెప్తాను. ఏవండి, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? అంటే సంజయ్ బావ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బుద్ధుందా లేదా? ఆ గడప తొక్కనని శపథం చేసి ఆ ఇంట్లో వాళ్ళకి శాపనార్థాలు పెట్టి మళ్ళీ ఎలా వెళ్ళగలిగావు? అంటే అత్తయ్య గారు కూడా వస్తానని చెప్పారు. నన్ను కూడా రమ్మంటే వెళ్ళాను. ఉత్తమ కోడలను నిరూపించుకోవడానికి నువ్వు, అత్యుత్తమ అమ్మ అని నిరూపించుకోవడానికి మా అమ్మ. ఎందుకు ఇద్దరు అంత తాపత్రయపడుతున్నారు? తాపత్రయం కాదండి, పాపం సంజయ్ బావ గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అమ్మగా అత్తయ్య గారు వచ్చారు. నా వాళ్ళు అనుకుని నేను వెళ్ళాను. నీ వాళ్ళు కాదు, నేను కాదనుకున్న వాళ్ళు. నువ్వు కూడా దూరంగా ఉండాల్సిన వాళ్ళు. పాపం పుణ్యం తేడా లేకుండా అమ్మా నాన్నల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. వాడి మీద జాలిపడ్డానికి నీకు జ్ఞానం లేదా? ఏంటండి, మీరు కూడా మావయ్య గారు లాగే మాట్లాడుతున్నారు. చేసిన తప్పుకి శిక్ష పడుతుందని తెలిసిన ఎవ్వరైనా ఇలాగే మాట్లాడతారు. తప్పులకి శిక్షలే సమాధానం అయితే భూమి మీద ప్రాణుల కన్నా రాళ్ళు రప్పలే ఎక్కువగా ఉంటాయి. సంజయ్ బావగారి వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటాను. కానీ అదే మనసులో పెట్టుకుని ఆవేశపడితే ఎలా? పశ్చాత్తాపానికి అవకాశం ఇవ్వకుండా బంధాలని దూరం చేసుకుంటారా? ఏది బంధం, ఎవరిది పశ్చాత్తాపం? జన్మనిచ్చిన అమ్మా నాన్నల్ని బయటికి పంపినవాడు, సొంత చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికెళ్ళి కార్డిచ్చినా రానివాడు, పెళ్ళాం మాటే నమ్మేవాడు,
వాడికి బంధం విలువ తెలుసా? బతికున్నంత కాలం చేసిన తప్పులకి పశ్చాత్తాపడతాడా? అంత అవమానించిన అమ్మని ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాల్సింది పోయి వెంట పెట్టుకొని తీసుకెళ్లడమే తప్పు. అది సరిపోనట్టు ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నాం. నాకున్న కోపానికి ఇంటికెళ్ళి అమ్మ చేసింది కూడా తప్పని చెప్పాలనుకున్నాను. వద్దండి, దేవతలాంటి అత్తయ్య మీద కోపడద్దు. ఎప్పుడు లేనిది సడన్ గా కంపెనీలో స్ట్రైక్ అవుతున్నందుకు అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. వర్కర్స్తో మాట్లాడతానని అత్తయ్య చెప్తుంటే మావయ్య అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ కంపెనీ మనది కానప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? అయినా ఆ సమస్య కూడా మనది కాదు. ఈ విషయంలో మాత్రం నాన్నే కరెక్ట్. గుడ్డిగా మా అమ్మని సపోర్ట్ చేయడం కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి ఎంత విలువివ్వాలో తెలుసుకో. ఎన్ని రోజులు మా ఆయనకి అమ్మ అహం, ధైర్యం మాత్రమే వచ్చిందనుకున్నాను. కానీ నాన్న ఆలోచనలు, కోపం కూడా సేమ్ టు సేమ్ దిగిపోయాయి. అందరూ ఇలా వ్యతిరేకిస్తుంటే పాపం అత్తయ్య ఈ ప్రాబ్లంని ఎలా డీల్ చేస్తారో ఏంటో. యాజమాన్యం 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 యాజమాన్యం. నమస్కారం అమ్మా. అమ్మలా మాట్లాడకపోయుంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అయ్యేది కాదు. మీరు స్టార్ట్ చేసిన కంపెనీ అర్ధాంతరంగా ఆగిపోయేది. అవును మావయ్య, కష్టం విలువ తెలిసిన వాళ్ళకి, డబ్బు మీద ఇష్టం పెంచుకున్న వాళ్ళకి తేడా ఏంటో అత్తయ్య ఈ రోజు నిరూపించారు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధొస్తే బాగుపడతారు, లేకపోతే జీవితంలో ఎదగలేనంత లోతుకి పడిపోతారు. కష్టాల్లో ఉంటే శత్రువుకైనా సాయం చేయాలని మీరే చెప్తారు కదా నాన్న. అలాంటిది అమ్మ అన్నయ్య కోసం ఆలోచిస్తే కోపమందుకు? ఒకవైపు మీ మాట, ఇంకోవైపు కంపెనీ, ఎటూ తేల్చుకోలేక అమ్మ చాలా స్ట్రగుల్ అయింది. అమ్మ ఏం చేసినా మన మంచికే అని ఎన్నోసార్లు నాతో అన్నారు. అలాంటిది మీరే కోప్పడితే అమ్మ తట్టుకోగలదా చెప్పండి? ఒకసారి వెళ్ళి మాట్లాడండి మావయ్య. అత్తయ్య మీరు సంతోషంగా ఉంటేనే మాకు బలం, లేకపోతే ఇల్లంతా ఏదో బోసిపోయినట్టుంటుంది. ప్లీజ్ మావయ్య, వెళ్ళి మాట్లాడండి. మీ అత్తయ్య ఎక్కడుంది? నా మీద కోపంగా ఉన్నారు కదా, మరేంటిలా వచ్చారు? నాన్నను ఓడించి ఈ అమ్మ గెలిచింది కదా, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. లేదండి, నాన్నని ఓడించింది అమ్మే కదా, దానికి నేనే సారీ చెప్పాలి. అప్పుడు ఆ ఓటమి వెనుక నా కోపం ఉంది.
నా మాట దాటి వెళ్ళావన్న ఆవేశం ఉంది. కానీ ఇప్పుడు భర్తగా నీ ముందు ఓడిపోవటం సంతోషంగా ఉంది. సారీ ఏమొద్దు. ఒక అమ్మగానే కాదు, అన్ని విషయాల్లో నీ అంత గొప్పగా పాజిటివ్గా నేనుండలేనేమో. కంపెనీ మనది కాదు కదా అనే ఆలోచన తప్ప అది మన కష్టార్జితం, కలల రూపం అని కోపంలో గుర్తుకు రాలేదు. దానికి నష్టం జరిగితే మన ప్రాణం విలవల్లాడుతుందని ఆలోచించలేదు. నిన్ను అన్న ప్రతి మాటకి, నా కోపానికి రాత్రంతా బాధపడ్డాను. ఆవేశంగా కాకుండా ప్రేమగా నీతో మాట్లాడుంటే మనిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళమేమో అనిపించింది. సారీ కిరణ్మయ్యే. సంజయ్ కుంట్లు బాగోలేనప్పుడు మీకు చెప్పి వెళ్ళుంటే మన మధ్య మాటలు గొడవగా మారుండేవి కాదు. ఫ్యాక్టరీకి వెళ్లాలన్న నా నిర్ణయాన్ని కారణాలతో వివరించి ఒప్పించేదాన్ని. మాటలతో కాకపోయినా ఇప్పుడు చేతలతో ఒప్పించావు కదా, అందుకు నాకు హ్యాపీ. సర్లే, అయిందంతా మన మంచికే కదా, ఇక వదిలేస్తే. అవును, నేను నీ మీద అంత అరిచాను కదా, నీకు నా మీద కొంచెం కూడా కోపం రాలేదా? లేదండి, భయం వేసింది. ఈయనింతగా టెన్షన్ పడుతున్నారు, ఆరోగ్యం ఏమవుతుందో, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఎలారా భగవంతుడా అని భయపడుతూనే ఉన్నాను. భయం ఎందుకు? 10 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించారు కదా, కనీసం 5 ఏళ్లైనా వ్యాలిడిటీ ఉంటుంది. 5 ఏళ్లు కాదు, నిండు 100 ఏళ్ళు ఉంటుంది. నా కోపం నీటి మీద రాత, నీ మంచితనం రాయి మీద శాసనం. అమ్మా నాన్న ఇలా కలిసిపోతే చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఎప్పుడూ ఇలాంటి హ్యాపీ మూమెంట్సే మనం కోరుకునేది. బొమ్మరిల్లు అంటే ఇదే కదా. అత్తయ్యకి మనుషుల మీదే కాదు, నమ్మిన ప్రతి దాని మీద మమకారం పెంచుకుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ రోజు స్ట్రైక్ ఆగిందంటే దానికి కారణం కేవలం అత్తయ్యే. అత్తయ్య మాట్లాడకపోయుంటే యూనియన్ వాళ్ళు ఈ గొడవని ఇంకా పెద్దది చేసేవాళ్ళు. అమ్మ గొప్పతనం మనకు కాదు, ఆ సంజయ్కి మేఘనకి తెలియాలి. ఇంత జరిగిన తర్వాత తెలియకుండా ఎలా ఉంటుందండి? కాకపోతే జరిగిన మంచి వల్ల వాళ్ళల్లో మార్పు వస్తుందో రాదో అన్నదే అనుమానం. అనుమానం ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ మారరు. మార్పుకి మంచికి దూరంగా బతికే మనుషులు కాబట్టే వాళ్ళకి మనకి మాటలు లేవు. ఇలా ఎంతకాలం ఉంటారో? దానికి నువ్వు నేను కాదు, కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు వాళ్ళకి మనకి మధ్య నిందలు అపార్థాలే రాయబారం చేస్తూ ఉంటాయి. రాయబారం అంటే గుర్తొచ్చింది, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటండి? అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి, వర్కర్స్తో మాట్లాడడానికి కారణం నువ్వే కదా? నేను అంటే పూర్తిగా నేను కాదు. నీ ప్రమేయం ఉందని ఒప్పుకుంటున్నావు. నిన్న బావగారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి చూసి వర్కర్స్తో మాట్లాడమని సలహా ఇచ్చింది నేనే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కోపంగా ఉన్న మావయ్య గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. మావయ్య గారికి వ్యతిరేకంగా అత్తయ్య గారు నిర్ణయం తీసుకోరు అనుకున్నాను, కానీ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడంలో అత్తయ్య గారికి సాటి పోటీ ఎవరు ఉండరని నిరూపించారు. అమ్మ ఉషా, ఉషా, సార్ మీరా? ఏమ్మా గుర్తున్నానా? ఇలా ఇంటికి వచ్చారేంటండి? నువ్వు చెప్పిన టైంకి పాటలు ఇవ్వవు, అక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ డేట్లు కుదరవు. నువ్వు ఎప్పుడు పాటలు రాసిస్తావు, నేను ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకోవాలి?
ఉషా ఎవరు? మీరేంటి సార్ ఇక్కడ? మీ ఆవిడ పాటలు రాస్తానని ఒప్పుకొని రాయకుండా లేట్ చేస్తున్నారు. తను పాటలు రాయడం ఏంటండి? ఓ, ఇది వరకు ఎప్పుడో కమిట్ అయిన మూవీనా? ఎప్పుడో ఏంటండి, 10 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కొన్ని పాటలు కూడా రాసిచ్చారు. మిగిలిన పాటల కోసం ఫోన్లు అడుగుతుంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఆయన చెప్పేది నిజమా ఉషా? నువ్వు పాటలు రాస్తున్నావా? అది ఏంటి సార్ మీరు జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంటే ఇంకా డౌట్ పడుతున్నారు? అర్జెంటుగా 10 లక్షలు కావాలంటే ఇచ్చాను. డబ్బులు ఇచ్చినంత వేగంగా పాటలు వస్తాయని చెప్పి ఇప్పుడు లేట్ చేయడం న్యాయమా చెప్పండి? న్యాయం కాదు, నేరం. అమ్మలా మాట్లాడకపోయుంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అయ్యేది కాదు. మీరు స్టార్ట్ చేసిన కంపెనీ అర్ధాంతరంగా ఆగిపోయేది. అవును మావయ్య, కష్టం విలువ తెలిసిన వాళ్ళకి, డబ్బు మీద ఇష్టం పెంచుకున్న వాళ్ళకి తేడా ఏంటో అత్తయ్య ఈ రోజు నిరూపించారు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధొస్తే బాగుపడతారు, లేకపోతే జీవితంలో ఎదగలేనంత లోతుకి పడిపోతారు. కష్టాల్లో ఉంటే శత్రువుకైనా సాయం చేయాలని మీరే చెప్తారు కదా నాన్న. అలాంటిది అమ్మ అన్నయ్య కోసం ఆలోచిస్తే కోపమందుకు? ఒకవైపు మీ మాట, ఇంకోవైపు కంపెనీ, ఎటూ తేల్చుకోలేక అమ్మ చాలా స్ట్రగుల్ అయింది. అమ్మ ఏం చేసినా మన మంచికే అని ఎన్నోసార్లు నాతో అన్నారు. అలాంటిది మీరే కోప్పడితే అమ్మ తట్టుకోగలదా చెప్పండి? ఒకసారి వెళ్ళి మాట్లాడండి మావయ్య. అత్తయ్య మీరు సంతోషంగా ఉంటేనే మాకు బలం, లేకపోతే ఇల్లంతా ఏదో బోసిపోయినట్టుంటుంది. ప్లీజ్ మావయ్య, వెళ్ళి మాట్లాడండి. మీ అత్తయ్య ఎక్కడుంది? నా మీద కోపంగా ఉన్నారు కదా, మరేంటిలా వచ్చారు? నాన్నను ఓడించి ఈ అమ్మ గెలిచింది కదా, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. లేదండి, నాన్నని ఓడించింది అమ్మే కదా, దానికి నేనే సారీ చెప్పాలి. అప్పుడు ఆ ఓటమి వెనుక నా కోపం ఉంది, నా మాట దాటి వెళ్ళావన్న ఆవేశం ఉంది. కానీ ఇప్పుడు భర్తగా నీ ముందు ఓడిపోవటం సంతోషంగా ఉంది. సారీ ఏమొద్దు. ఒక అమ్మగానే కాదు, అన్ని విషయాల్లో నీ అంత గొప్పగా పాజిటివ్గా నేనుండలేనేమో. కంపెనీ మనది కాదు కదా అనే ఆలోచన తప్ప, అది మన కష్టార్జితం, కలల రూపం అని కోపంలో గుర్తుకు రాలేదు. దానికి నష్టం జరిగితే మన ప్రాణం విలవల్లాడుతుందని ఆలోచించలేదు. నిన్ను అన్న ప్రతి మాటకి, నా కోపానికి రాత్రంతా బాధపడ్డాను. ఆవేశంగా కాకుండా ప్రేమగా నీతో మాట్లాడుంటే మనిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళమేమో అనిపించింది. సారీ కిరణ్మయ్యే. సంజయ్ కుంట్లు బాగోలేనప్పుడు మీకు చెప్పి వెళ్ళుంటే మన మధ్య మాటలు గొడవగా మారుండేవి కాదు.
ఫ్యాక్టరీకి వెళ్లాలన్న నా నిర్ణయాన్ని కారణాలతో వివరించి ఒప్పించేదాన్ని. మాటలతో కాకపోయినా ఇప్పుడు చేతలతో ఒప్పించావు కదా, అందుకు నాకు హ్యాపీ. సర్లే, అయిందంతా మన మంచికే కదా, ఇక వదిలేస్తే. అవును, నేను నీ మీద అంత అరిచాను కదా, నీకు నా మీద కొంచెం కూడా కోపం రాలేదా? లేదండి, భయం వేసింది. ఈయనింతగా టెన్షన్ పడుతున్నారు, ఆరోగ్యం ఏమవుతుందో, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఎలారా భగవంతుడా అని భయపడుతూనే ఉన్నాను. భయం ఎందుకు? 10 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించారు కదా, కనీసం 5 ఏళ్లైనా వ్యాలిడిటీ ఉంటుంది. 5 ఏళ్లు కాదు, నిండు 100 ఏళ్ళు ఉంటుంది. నా కోపం నీటి మీద రాత, నీ మంచితనం రాయి మీద శాసనం. అమ్మా నాన్న ఇలా కలిసిపోతే చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఎప్పుడూ ఇలాంటి హ్యాపీ మూమెంట్సే మనం కోరుకునేది. బొమ్మరిల్లు అంటే ఇదే కదా. అత్తయ్యకి మనుషుల మీదే కాదు, నమ్మిన ప్రతి దాని మీద మమకారం పెంచుకుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ రోజు స్ట్రైక్ ఆగిందంటే దానికి కారణం కేవలం అత్తయ్యే. అత్తయ్య మాట్లాడకపోయుంటే యూనియన్ వాళ్ళు ఈ గొడవని ఇంకా పెద్దది చేసేవాళ్ళు. అమ్మ గొప్పతనం మనకు కాదు, ఆ సంజయ్కి మేఘనకి తెలియాలి. ఇంత జరిగిన తర్వాత తెలియకుండా ఎలా ఉంటుందండి? కాకపోతే జరిగిన మంచి వల్ల వాళ్ళల్లో మార్పు వస్తుందో రాదో అన్నదే అనుమానం. అనుమానం ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ మారరు. మార్పుకి మంచికి దూరంగా బతికే మనుషులు కాబట్టే వాళ్ళకి మనకి మాటలు లేవు. ఇలా ఎంతకాలం ఉంటారో? దానికి నువ్వు నేను కాదు, కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు వాళ్ళకి మనకి మధ్య నిందలు అపార్థాలే రాయబారం చేస్తూ ఉంటాయి. రాయబారం అంటే గుర్తొచ్చింది, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటండి? అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి, వర్కర్స్తో మాట్లాడడానికి కారణం నువ్వే కదా? ఆ, నేను అంటే పూర్తిగా నేను కాదు. నీ ప్రమేయం ఉందని ఒప్పుకుంటున్నావు. నిన్న బావగారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి చూసి వర్కర్స్తో మాట్లాడమని సలహా ఇచ్చింది నేనే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కోపంగా ఉన్న మావయ్య గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. మావయ్య గారికి వ్యతిరేకంగా అత్తయ్య గారు నిర్ణయం తీసుకోరు అనుకున్నాను, కానీ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడంలో అత్తయ్య గారికి సాటి పోటీ ఎవరు ఉండరని నిరూపించారు. అమ్మ ఉషా, ఉషా, సార్ మీరా? ఏమ్మా గుర్తున్నానా? ఇలా ఇంటికి వచ్చారేంటండి? నువ్వు చెప్పిన టైంకి పాటలు ఇవ్వవు, అక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ డేట్లు కుదరవు. నువ్వెప్పుడు పాటలు రాసిస్తావు, నేను ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకోవాలి? ఉషా ఎవరు? మీరేంటి సార్ ఇక్కడ? మీ ఆవిడ పాటలు రాస్తానని ఒప్పుకొని రాయకుండా లేట్ చేస్తున్నారు. తను పాటలు రాయడం ఏంటండి? ఓ, ఇది వరకు ఎప్పుడో కమిట్ అయిన మూవీనా? ఎప్పుడో ఏంటండి, 10 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కొన్ని పాటలు కూడా రాసిచ్చారు. మిగిలిన పాటల కోసం ఫోన్లు అడుగుతుంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఆయన చెప్పేది నిజమా ఉషా? నువ్వు పాటలు రాస్తున్నావా? అది ఏంటి సార్ మీరు జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంటే ఇంకా డౌట్ పడుతున్నారు?
అర్జెంటుగా 10 లక్షలు కావాలంటే ఇచ్చాను. డబ్బులు ఇచ్చినంత వేగంగా పాటలు వస్తాయని చెప్పి ఇప్పుడు లేట్ చేయడం న్యాయమా చెప్పండి? న్యాయం కాదు, నేరం. అంటే నిషా బ్రతికే ఉందా? అవును సార్, కానీ ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆవిడ గురించి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఫేక్ రికార్డ్స్ కూడా రెడీ చేశారని అక్కడున్న నర్సు ద్వారా తెలిసింది. ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేశారంటే దీన్ని వెనక పెద్ద కుట్రే జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఆ డీటెయిల్స్ కూడా కనుక్కో. ఎస్ సార్, నేను అదే పనిలో ఉన్నాను. లీగల్గా ఈ కేసు డీల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు సార్. కాకపోతే మన డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే నిజం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుట్రలు కుతంత్రాల మీదే బతుకుతుంది. అవసరం కోసం ఏదైనా ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీలైనంత త్వరగా మిగిలిన డీటెయిల్స్ కూడా కనుక్కోండి. ఓకే సార్. ఏంటి సార్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏదైనా కొత్త కేసు గురించా? కొత్తది కాదు, పాతదే. దానికి సంబంధించిన నిజాలే కొత్తగా తెలుస్తున్నాయి. ఏంటా నిజాలు? ఎవరిదా కేస్? యాక్సిడెంట్ అయిన నిషా చనిపోలేదు, ఇంకా బతికే ఉంది. ఏంటి తరుణ్ నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు నా మనసులో ఉన్న అనుమానం ఈ రోజే నిజమని కన్ఫర్మ్ అయింది. అయితే నిషా ఎక్కడుంది? అదే తెలీదు. ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ నిషా అమ్మ నాన్న. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి కుట్ర చేస్తున్నారా? అవును. కిరణ్ పల్లవి గెస్ట్ హౌస్లో లాక్ అవ్వడం, ఫోటోలు లీక్ అవ్వడం, దీని వెనక్కి కూడా ఖచ్చితంగా నిషా కుట్ర ఉంటుందన్న అనుమానం. ఆ అనుమానంతోనే స్వర్ణని క్వశ్చన్ చేయడానికి వెళ్తే కమిషనర్తో కాల్ చేయించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే కిరణ్ చేత కేసు పెట్టించి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నిషా పేరెంట్స్ ని ఎంక్వైరీకి పిలిస్తే నిజాలు తెలిసే ఛాన్స్ ఉంది కదా. ఉంది, కానీ ఫోటోలు లీక్ అవ్వడం వల్ల కిరణ్ పల్లవి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఉష కూడా ఎంక్వైరీ వద్దని రిక్వెస్ట్ చేసింది. నిజాలు బయటపడడం కన్నా ముందు మన పరువే పోతుందేమో అన్న ఆలోచనతో నేను కూడా వదిలేశాను. ఆ నిషా నిజంగా మనిషి కాదండి, రాక్షసి. మన మధ్య లేకపోయినా సరే కిరణ్ ఎందుకు బాధ పెట్టాలనుకుంటుందో. కిరణ్ ఒక్కడే కాదు హారిక, ఉష కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ జీవితంలో సంతోషాన్ని దూరం చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. చచా, ఏం మనుషులండి! మంచి చేయడానికి మనసు రాదు కానీ బాధ పెట్టడానికి మాత్రం కుట్రలు చేస్తారు. వాళ్ళకి దూరమైన సంతోషం ఎవరికి దక్కకూడదని నీచగా ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళనే తేళ్లు అంటారు. మనం మంచి చేయాలని పక్కకు జరిగినా మనల్నే కొడతారు. వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితంలోకి విషం ఎక్కిస్తారు. హారిక, నిషా గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసే వరకు ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. సరే తరుణ్. చెట్టు నీడలోన నేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన సరాగాల వేళ కృష్ణ సమీపించవా పరాగాల సేవనికే నివేదించనా ఏమండి, మన కిరణ్ పాడిన పాట? అవును, పాట రాసింది కూడా మన ఉషానే. ఒక పాటకి మంచి పదాలు రాగం కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కిరణ్ ఉషల పాటలు వింటే అలానే అనిపిస్తుంది. రాగం పదం కలిసి అద్భుతమైన పాట అయినట్టే
ఉషా కిరణ్ల జంట కూడా అద్భుతమే అనిపిస్తుందండి. అవును, నిజమే. నీ కొడుకు కోపాన్ని నా కోడలు ఓపికతో చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అదేంటి నా కొడుకు మీ కోడలు అంటూ వేరు చేస్తున్నారు? ఇద్దరూ మనకొకటే. అలా కాదులే కిరణ్మయ్యి. మా అమ్మ నాకు ప్రాణం పోస్తే ఉష నాకు పునర్జన్మనిచ్చింది. తనని కోడలుగా కన్నా అమ్మగా భావిస్తేనే నాకు ఆత్మసంతృప్తి ఉంటుంది. అందుకే నా కొడుకు కన్నా కోడలంటేనే రవ్వంత ప్రేమ ఎక్కువ. అవును, ఒకసారి మన ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏంటి సడన్ గా? కొడుకుని కోడల్ని ఇద్దరిని చూడాలనిపిస్తుంది. సర్జరీ అయినప్పటి నుంచి ఉషా వస్తూనే ఉంది, కానీ కిరణ్నే చూడలేదు. సరేనండి, ఫోన్ చేసి రమ్మని చెప్తాను. నానా ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను నాన్న, కూర్చోండి. నీకు 100 ఏళ్ళరా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరే వచ్చారు. మావయ్య, మీకు మా మీద ఎలా ప్రేమ పుట్టిందో మీ అబ్బాయి గారు కూడా అమ్మా నాన్నల్ని చూడాలని ఒకటే గోల. కంగారు పెట్టి మరీ లాక్కొచ్చారు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? నా పేరు నిషా కాదు, పల్లవి. అది బయట ప్రపంచానికి, మాకు కాదు. అసలేమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏమైందా? నీ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక మాకు పిచ్చెక్కిపోతోంది. ఫారెన్ లో ఉన్నానని చెప్పారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఫారెన్ అంటే బ్లాక్ హోల్ కాదు, వెళ్తే తిరిగి రాకపోవడానికి. పోలీసులు నీ ఫ్రెండ్స్ నిషా ఎప్పుడొస్తుంది, ఎలా ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంటే ఏం చెప్పమంటావు? వాళ్ళెవరి కోసమో నా మీద సీరియస్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ నాన్న? నువ్వైనా చెప్పాలి కదమ్మా. మీ అమ్మ చెప్పడం కాదు, ఈ రోజు నేను చెప్తున్నాను విను. ఇన్ని రోజులు కిరణ్మయ్యలో బతుకుతున్నావు, వాడికి దగ్గరవ్వాలని చూస్తున్నావు. నాకైతే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని అనిపించట్లేదమ్మా. అప్పుడే ఎలా ఫిక్స్ అవుతారు నాన్న? ఇంకా ట్రై చేస్తున్నాను కదా. ఇంకెంతకాలం అమ్మా? ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు మేం విన్నాం, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఒక ఆడపిల్ల తండ్రిగా నీ పెళ్లి చేయడం నా బాధ్యత. వాణ్ణి మర్చిపోయి నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. అమ్మా, ఆల్రెడీ నా పెళ్లి గురించి నీతో చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు చెప్పిందే మీ నాన్నకు చెప్పాను. నా మీద సీరియస్ అయ్యి ఆవేశంగా ఇక్కడికి లాక్కొని వచ్చారు. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే కిరణ్నే చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఇలానే ఒంటరిగా ఉండిపోతాను. నువ్వేమైనా పగబట్టిన పాంచాలి అనుకుంటున్నావా? చూడు, అన్నీ ఇక్కడే వదిలేసి మర్చిపోయి నిషాగా మన ఇంటికి రా. మా నిషా తిరిగొచ్చిందని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. అసలు మైండ్ పనిచేస్తుందా మీకు? అలా చేస్తే ప్రపంచానికి పరిచయం కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంటాను. ఎన్ని రోజులు నా మంచితనం, సిన్సియారిటీ మొత్తం నాటకం అని బయటపడుతుంది. కిరణ్ చేతిలో నా ప్రాణం పోతుంది. చూడమ్మా, నేనుండగా నీకే ప్రమాదం జరగదు. నువ్వు మాత్రం పల్లవిలా బతకడానికి వీల్లేదు. ఈ రోజే ఈ నాటకానికి ముగింపు చెప్పు. నాన్న ప్లీజ్, మీరు కోపడి నాకు కోపం తెప్పించకండి. చాలా ఓపికతో, సహనంతో మాట్లాడుతున్నాను. నాకు 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలల? దేనికి? ఈ 2 నెలల్లో కిరణ్ని నా వైపు తిప్పుకోకపోతే, తాళి కట్టించుకోకపోతే మీరు చెప్పినట్టే వింటాను. చూడమ్మా, ఇన్నాళ్ళు సాధించలేనిది ఈ 2 నెలల్లో ఎలా అవుతుంది? దాని గురించి మీకు తెలియడం లేదండి. ఏదైనా అనుకుందంటే ఎలాగైనా సాధిస్తుంది. 2 నెలలు టైం అడుగుతోంది కదా, ఇవ్వండి. చాలా రోజుల నుంచి తనకి ప్రాపర్గా ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగుండదు కదా. ఓ, మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి డిసైడ్ అయ్యారన్నమాట. అంటే ఇదేం కావాలని తీసుకున్న నిర్ణయం కాదు, వెతుక్కుంటూ వచ్చిన అవకాశం కాబట్టి లాస్ట్ ఛాన్స్గా భావిస్తున్నాను. సక్సెస్ అయితే ఓకే, లేదంటే ఈ ఫీల్డే వదిలేస్తాను. వద్దండి, ఆ మాట అస్సలు చెప్పొద్దు. మీరు సక్సెస్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. మీ కోపాన్ని అర్థం చేసుకునే ఓపిక, శక్తి నాకున్నాయి. నా గురించి ఆలోచించకుండా మీ మీద, మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఐ లవ్ యూ.
ఉషా లేకపోతే కిరణానికి అర్థం లేనట్టే నువ్వు లేకపోతే నా జీవితం మొత్తం చీకటితో నిండిపోయేది. నేను పల్లవితో డిస్కషన్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. ఇద్దరం కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. సరేనండి. సరేనా? బాయ్. ఏవండి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. పిల్లలకి ఆస్తులనే కాదు, టెన్షన్ పడి కళ్ళు తిరిగే రోగాన్ని కూడా ఇచ్చినట్టున్నారు. మీకు అన్యాయం చేసినందుకు నా భర్తకి కరెక్ట్ శిక్ష పడిందని ఖచ్చితంగా అనుకుంటారు. నీ పెద్ద కొడుకుని మర్చిపోలేకపోతున్నావా కిరణ్? అదేం లేదండి. అబద్ధం చెప్పకు. నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు. అవునండి, సంజయ్ గురించే ఆలోచిస్తున్నాను. వర్కర్ల సమస్యని హ్యాండిల్ చేయలేక టెన్షన్తో నీరస పడిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. ఆ నీరసానికి కారణం నీ కొడుకు చేతగానితనం, నీ కోడలి తల పొగరు. అప్పటికీ వెళ్ళి సమస్య పరిష్కరించవచ్చావు కదా, ఇంకా అక్కడితో వదిలేస్తే మంచిది. అంత తొందరగా వదిలేయడానికి అమ్మ మనసు ఎలా ఒప్పుకుంటుందండి? అమ్మ పిల్లల కోపంలో కూడా ప్రేమని వెతుక్కుంటుంది. కీడు చేయాలని వాళ్ళనుకున్నా కష్టంలో ఉన్నారని తెలిస్తే కలవరపడుతుంది. పుడుతూనే ఏడుస్తూ పిల్లలు మనల్ని నవ్విస్తారు. పురిటి నొప్పుల బాధని క్షణాల్లో మాయం చేస్తారు. అదే మొదటి బిడ్డకైతే ఆ ఆనందం మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆ ఇంటికే వెళదాం పదా. ఆవేశంలో బయటకొచ్చాం. జరిగిందంత అమ్మ మనసుతో అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళం ఎలా ఆదేశిస్తే అలా బతుకుతావని చెప్పు. నేనెందుకు చెప్తానండి, నాకేం అవసరం? అమ్మతనం వేరు, ఆత్మాభిమానం వేరండి. వాడి గురించి ఆలోచన వచ్చినంత మాత్రాన గతాన్ని మర్చిపోయినట్టు ఎలా అవుతుంది? చాలా రోజుల తర్వాత సంజయ్ని చూశాను. అది కూడా స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉన్నాడు. అప్పుడొచ్చిన కన్నీళ్లు గతాన్ని, వాడు చేసిన తప్పుని తుడిచేశాయి. కానీ అది శాశ్వతం కాదండి, కేవలం ఆ ఒక్క క్షణం మాత్రమే. నాకు వాడి మీద ఇప్పటికీ కోపం ఉంది. తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపం లేనప్పుడు క్షమించాలని నాకెలా అనిపిస్తుంది? హలో అన్నయ్య. రేణు, ఎలా ఉన్నావన్నయ్య? నీ నీరసం తగ్గిందా? నీరసమా? ఓ అదా, ఓకే, బానే ఉన్నాను. ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నీకు మేమంతా దూరంగా ఉన్నా, నువ్వు నా నిశ్చితార్థానికి రాకపోయినా నువ్వంటే నాకు ప్రేమ ఉంటుందన్నయ్య. కానీ నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెలుసా? తెలుసు. తెలుసా? ఎవరు? అమ్మా. మరి అంత తెలిసిన వాడివి అమ్మతో ఎందుకు మాట్లాడడం లేదు? నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత పలకరించడానికి ఎందుకు రాలేదు? ఎలా రాగలను రేణు? నేను చేసిన తప్పులు, నా వల్ల జరిగిన పొరపాట్లు అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నేను అక్కడికి రావటం వల్ల అమ్మ కోపానికి కారణం అవుతానే తప్ప ప్రేమని చూడలేను.
అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ అమ్మ ఏం ఆలోచిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత నిన్న కండిషన్లో చూడటం అమ్మ తట్టుకోలేకపోయింది. నువ్వు ఎలా ఉన్నావో, నీ ఆరోగ్యం ఎలా ఉందో అని బాధపడుతుంది. ఏంటి అమ్మ నా గురించి బాధపడుతుందా? అవునన్నయ్య, నీ మీద కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి నువ్వు వచ్చి మాట్లాడితే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయన్నయ్య. అమ్మ నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు రేణు. అన్నయ్య, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద తప్పు చేసినా కన్నీళ్లతో కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే గొప్ప మనసు అమ్మకి మాత్రమే ఉంటుంది. నాకు తెలుసు రేణు, కానీ నేను ఆ ఇంటికి రావడం, అమ్మతో మాట్లాడడం. హలో హలో అన్నయ్య, కాల్ ఏంటి కట్ అయింది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఛార్జింగ్ అయిపోయిందేమో. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? స్విచ్ ఆఫ్ చేయకపోతే నీ నీరసం అంతా నాటకం అని నువ్వు వాళ్ళకి చెప్పేస్తావు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? అవును, నీకు తెలీదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మీ వాళ్ళ మీద ప్రేమ చూపించి నన్ను మాత్రం విల్లని చేయాలనుకున్నావా? నా వల్లే నువ్వు మారిపోయావని వాళ్ళంతా అనుకుంటున్నది నిజం చేయాలనుకున్నావా? నిజమో నిరూపణో నేను చెప్తే గానీ మా వాళ్ళు తెలుసుకోలేనంత స్టేజ్లో లేరు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని రోజులుగా అమ్మా నాన్నలకు దూరం అయ్యానన్న బాధ నాలో ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా బ్రతుకుతున్నారో అన్న ఆందోళన, ఆలోచన మొదలైంది. నీ మాటలు, ఈ మార్పు చూస్తుంటే నాకు కూడా ఆందోళనగా ఉంది. వాళ్ళని ఇంట్లో నుండి పంపడానికి కష్టపడలేదు, కానీ నీ మనసులో నుండి దూరం చేయడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఎన్ని రకాలుగా చెప్పినా గోడ కొట్టిన బంతిలా నా వాళ్ళు, మా అమ్మ నాన్న అని ఒకటే గోల. నువ్వు మారాలంటే నా ప్లాన్లన్నా మార్చాలి. నీ వాళ్ళని నీ ఆలోచనల నుండి దూరమైనా చేయాలి.